ప్రభునామునకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్యము చదువుకుంటున్నాం. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండును, మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యేసు ప్రభు యొక్క జననం గురించి మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేల్ జనాంగం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడల్లా ఆయన వారిని శత్రువుల చేతికి అప్పగించేవాడు. వారు శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరాయి దేశంలో ఉండి వారు మరలా ఆ సింధూర వృక్షములు ఏ చెట్లయితే నరకబడిందో ఆ చెట్లో నుంచి మరలా నిదానంగా చిగురు మొలిచినట్టుగా దేవుడు వారిని మర్చిపోక శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ వారిని తిరిగి వాగ్దత్త ప్రదేశంలోనికి తీసుకొచ్చి ఆయన జనాంగంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు తిరిగి ఈ దేశంలోనికి వారు ఇచ్చినప్పుడు యేసు ప్రభుని కూర్చున్న వాగ్దానము నెరవేర్చబెడుతున్నట్టుగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం చూస్తున్నాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి వాగ్దానం చేస్తున్నాడు. మరలా యెషయా మొద్దు అంటే మరి మనం గమనించినప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో దావీదు వంశములో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా అనగా దావీదు తండ్రి అయినటువంటి యెషయా. మరి యెషయా నుంచి దావీదు జన్మించాడు, దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు జన్మించాడు అని మనం చూస్తున్నాం. ఆయన జన విధములో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎందుకంటే మరి అయినటువంటి కన్యకైనటువంటి మరి ప్రదానం చేయబడిన యోసేపు వారు ఏకంగా మునుపు మరి గర్భవతి అయినందున ఆమెని ఉపేక్షించాలి అని అనుకున్నాడు. రహస్యంగా ఉపేక్షించాలనుకున్నప్పుడు మరలా దేవుడు యోసేపుకు దేవదూతను పంపించి హెచ్చరించి, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకునేదానికి నువ్వు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది కాబట్టి ఆమెను చేర్చుకోమని సెలవు ఇచ్చినప్పుడు మరి యోసేపు ఆమెను చేర్చుకొని ఆమె ద్వారా యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాగ్దానాల నెరవేర్పులన్నీ కూడా జరిగినాయి. అయితే ఇశ్రాయేలీలకు ఎటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో నరకబడిన మొద్దులో నుండి చిగురు పుట్టినట్టుగా, నిరీక్షణ లేనటువంటి సమయంలో యేసు ప్రభు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రభువే మనకు అన్ని జనులైనట్టు మనకు కూడా వెలుగుగాను దేవుని యొక్క రక్షణగాను ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకిచ్చినటువంటి ఆధాన్యతను బట్టి మనము యేసు ప్రభువుని వెంబడిస్తూ చీకట్లో నడవక వెలుగులో నడుచుకొనుచు నిత్య జీవునికి వారసులు ఉన్నట్లుగా తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన్ని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేల్ జనాంగం కూడా ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ మొద్దులో నుంచి చిగురు పుట్టినట్టుగా యేసు ప్రభువుని జన్మింప చేసి వారికి కూడా ఒక రక్షకుడుగా ఆయన నియమించినట్టుగా చూస్తున్నాం. మరి ఇటు ధన్యత మనకు కలిగి ఉండగా మనము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించినట్టుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలనైనా స్థితినైనా స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడై ఉన్నందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం, మా రాజు అయినందుకు స్తోత్రం నా తండ్రి. అయ్యా, మీ ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి. నిరీక్షణ లేని సమయంలో ఎవరు మాకు సహాయం చేయనటువంటి కాలంలో మీరు సహాయం చేసే దేవుడు, నిరీక్షణ పుట్టించే దేవుడు, మమ్మల్ని దీవించే దేవుడు, మాకు మరలా నా తండ్రి నీ కృపణ వచ్చగే దేవుడు నా తండ్రి. అందుని బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవంలోనికి మేము వచ్చినట్టుగా మాకు సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.